హాయ్ హలో నమస్తే, నేను మీ రమణాన్ మాట్లాడుతున్నాను. ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మీకు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం మీకు చూపించదలుచుకున్నాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోనేర అండి. ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా, చాలా క్లియర్గా, చాలా బాగుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదండి. ఈ నీళ్లు కొండల్లో నుంచి వస్తాయి. మనం చూస్తున్నటువంటిది యాగంటి క్షేత్రం యొక్క పరిసర ప్రాంతాలు, ప్రాంగణం. ఇక్కడ మహాశివరాత్రికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మేము ఈరోజు వెళ్ళామండి. ఎల్లుండి మహాశివరాత్రి. ఈరోజు మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది శ్రీ ఉమామహేశ్వర స్వామి యొక్క ధ్వజస్తంభం. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడు మన పరమశివుడు, భోళాశంకరుడు, ఈశ్వరుడు. ఈ గుహ వచ్చి అగస్త్య మహాముని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసినటువంటి గుహ ఇది. ఈ సీనరీ ఎక్కువ సినిమాల్లో చూపిస్తారండి ఈ గుహని. ఇక్కడ కొండలు చాలా ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ కొండలు పేర్చినట్టు ఉంటాయి. చాలా సినిమాల్లో ఈ దృశ్యం చూడవచ్చు. ఇది యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యొక్క ధ్వజస్తంభం, రాజగోపురం అండి. ఈ ప్లేస్లోనే జయం మందేర సినిమా వెంకటేష్ హీరోగా తీసినటువంటి చిత్రం ఇక్కడ కొద్దిసేపు తీయడం జరిగింది. ఇక్కడ స్వామివారు మేము స్పర్శ దర్శనం చేసుకున్నాం. విశేషమైన ఫలం లభిస్తుంది మనకు. స్పర్శ దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి బసవయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఇక్కడ ఏం విశేషం అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ బసవేశ్వరుడు 4 స్తంభాల మధ్య చిన్న పిల్లవాడు పూర్తిగా ఆక్రమించుకుంటూ ఎంత ఉంటాడో అంత ఉండేవారు స్వామివారు. ఈరోజు మనం గనక చూస్తే 4 స్తంభాలు దాటిపోయి 15 అడుగుల మేర పెరిగిపోయాడండి ఈ బసవయ్య. ఇక్కడ విశేషంగా చెప్పుకునే విషయం ఏమిటంటే, కలియుగం అంతమయ్యే రోజుల్లో యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ బసవయ్య లేచి నిలబడి కాలు దూవి రంకె వేస్తే కలియుగం పూర్తిగా అంతమవుతుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినారు. ఆయన కాలజ్ఞానంలో ఉంది. ఇక్కడ స్వామి చెవుల్లో ఏదైనా మీరు చెప్పుకుంటే మీ సమస్యలు అట్లే తీరిపోతాయి. చాలా పెద్దది అయిపోయింది బసవయ్య. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలండి మనకు. చాలా చిన్నగా ఉన్నారు. నేను కూడా చాలా సంవత్సరం మామూలుగా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. కానీ ఎవరికి తెలియదు కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండే